పంచాంగం జనవరి 3, 2024 బుధవారం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, మార్గశిరమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, బహుళపక్షం, తిథి సప్తమి, రాత్రి 7:49 వరకు, నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 2:45 వరకు, వర్జ్యం రాత్రి 12:08 నుంచి 1:55 వరకు, దుర్ముహూర్తం రాత్రి 11:57 నుండి 12:41 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, శుభ సమయం ఉదయం 9:10 నుంచి 9:40 వరకు. మేషరాశి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆరోగ్యం, వాహనాల పట్ల మెలకువ అవసరం. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృషభరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం. మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు చికాకులు పెట్టినా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. కర్కాటక రాశి. విలువైన వస్తువుల జాగ్రత్త అవసరం. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సింహరాశి. నూతన వస్త్ర కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కన్యారాశి. సన్నిహితుల నుండి సహాయం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. తులారాశి. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృశ్చిక రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ధనస్సు రాశి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు తొందరపాటు వద్దు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. మకర రాశి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కుంభరాశి. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం మించి ఖర్చులు పెరుగుతాయి. మీనరాశి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు లాభం. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.